6 ద్వీపాలలో పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్లను తొలగించి అరెస్ట్ చేసి ద్వారకకు వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి ద్వీపాలన్నింటినీ కూడా శానిటైజ్ చేసింది గుజరాత్ ప్రభుత్వము. బట్ వాట్ అబౌట్ పీపుల్? ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు పలాయనం చిత్తగిస్తుంటే, ప్రజలు పారిపోయి వస్తుంటే, ప్రజలు ఊళ్ళో వదిలేసి వస్తుంటే, ప్రజలు భూముల్ని కారు చౌకగా అమ్ముకుని వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మనము ప్రభుత్వాలని ప్రశ్నిస్తాం. ఇందాక హలాల్ విషయంలో కూడాను మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం ఎందుకు FSSAI దీన్ని అమలు చేయటం లేదు? ఇవన్నీ వెళ్ళి తినేవాడు ఎవడయ్యా? వెళ్ళి తింటున్నది ఎవరు? హల్దీరామ్ యొక్క జీడిపప్పుకు, నేను మాంసాహారం తినేవాడు దాకా వెళ్ళటలే, హల్దీరామ్ జీడిపప్పు కొనుక్కొచ్చేసేసి మన షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, దుకాణాల్లో, మన ఇళ్లలో ఎవరు పెడుతున్నాము? కాబట్టి నేను ఓల్డ్ సిటీకి సంబంధించి కొంత అధ్యయనం చేశాను. 16 హిందూ దేవాలయాల్లో నిత్య పూజ లేదు. కశ్మీరులోని హిందువుల పలాయనం గురించి మాట్లాడటం గురించి మనకి ఉన్నటువంటి ఆనంద దేవాలయాల్లో నిత్య పూజ లేదు అన్న విషయంలో ఉండదు. ఇది హిందువులలో ఉన్నటువంటి 2 నాలుకల ధోరణి. ప్రాచీన కృష్ణ మందిర్ అని ఒక మందిరం ఉందండి. చార్మినార్ దాటిన తర్వాత ఇటు ఆలియాబాద్ ఈ ప్రాంతం ఉంటుంది, దానికి అటువైపు పార్థివాడ ఏరియా ఉంటుంది. అందులో ఈ ప్రాచీన కృష్ణ మందిరం ఉంది. ఈ ప్రాచీన కృష్ణ మందిరంలో పూజారి ఒక్కడే వెళ్ళి గంటలు మోగించి పూజ చేసి, గంట కూడా పెద్దగా మోగించకుండా, ఎందుకంటే పెద్దగా మోగిస్తే అక్కడ క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలకి నొబాల్ వేసేస్తాడట, వాడికి కోపం వస్తుందట, వాడు వచ్చి కొడతాడట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అక్కడ ఉన్నటువంటి పార్థివాడలో ఉన్నటువంటి పార్థీ కమ్యూనిటీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మనలో ఎంతమంది దీని గురించి ఆలోచిస్తున్నాం? ఫస్ట్ అవైలబుల్ ఆపర్చునిటీలో తమ భూముల్ని కారు చౌకగా అమ్ముకుని పారిపోయి వస్తున్నది ఎవరు? హిందువు. ఎందుకు పారిపోయి వస్తున్నాడు? ఎందుకంటే హిందువు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాడు కాబట్టి. బేలాకి వెళ్ళండి, చార్మినార్ దగ్గర బేలా ఉంది. బేలా ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ ఖోవా ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. బేలాలో ఒకప్పుడు ఈ వ్యాపారము మొత్తం హిందువుల చేతిలో ఉండేది. ఈరోజు అక్కడ వ్యాపారం అయితే ఉంది. అక్కడ మీరు వెళ్ళి ఇళ్లకు వెళ్తే ఇంటి మీద గణేశుడి బొమ్మలు ఉన్నాయి. ఇంటి యాజమాన్యం ముస్లింల చేతిలో ఉంది. వాళ్లకు ఆ గణేశుడి బొమ్మ ఏదో బొమ్మ పెట్టుకునేటటువంటి ఓపిక కూడా లేదు. We are very comfortable talking about Kashmir. We are very comfortable talking about Mewat. We don't talk about our own area, Hyderabad. పార్థివాడ దాటొచ్చిన తర్వాత 200 సంవత్సరాల పురాతన జగన్నాథ మందిరం ఉందండి. జగన్నాథ మందిరానికి నేను వెళితే జగన్నాథ మందిరంలో పూజారి రాత్రి చీకటి పడ్డాక వచ్చి లోపల నుంచి తాళం వేసుకుని ఆ జాలీకి తన సైకిల్ని కట్టుకుని లోపల పడుకుంటాడు. పొద్దున తెల్లారే లోపల పూజ చేసి హారతో దీపమో వెలిగించి పారిపోతాడు. మళ్ళీ సాయంత్రం దాకా రాడు. వేర్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ వీ హ్యావ్ లెఫ్ట్ అవర్ హోమ్స్ అండ్ హర్ట్స్. బికాజ్ వీ వాంట్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మధ్యప్రదేశ్లో చట్టం వచ్చింది, గుజరాత్లో చట్టం వచ్చింది. అలాంటి చట్టం మనకెందుకు రాదు? 2000 హైదరాబాదులో SSC ఎగ్జామ్స్ స్టార్ట్ కాగానే మత కల్లోలాలు వచ్చినాయండి. ఒకే రోజు మత కల్లోలం జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ రాయగానే మత కల్లోలం ప్రారంభమైంది. నెక్స్ట్ డేకి ప్రభుత్వం దాన్ని అణిచివేసింది. మిగతా SSC ఎగ్జామ్స్ రాయడం కోసము 16,000 మంది ఇళ్లను అమ్మకం పెట్టి బయటకు వచ్చారు. బ్రాహ్మణవాడి అనే పేరుందండి. బ్రాహ్మణవాడి, దెర్ ఈజ్ నో హిందూ ఇన్ ది ఓల్డ్ సిటీ. కాబట్టి ఎవరు వదిలేసి వస్తున్నారు? ఏదో ప్రభుత్వం రక్షించాలి, ప్రభుత్వం కాపాడాలని కాకుండా నిలబడి ఫైట్ చేయాలన్నటువంటి తత్వము హిందూ సమాజంలో ఎందుకు లేదు? వెరీ కన్వీనియంట్లీ మనం ప్రభుత్వాలని విమర్శిస్తాము. కాబట్టి ఈ తరహా చట్టాలు ఏవైతే వస్తున్నాయో, ఉదాహరణకి ఉత్తరాఖండ్లో ప్రభుత్వము దాదాపు 10,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లో కట్టినటువంటి అక్రమ మజార్లను తొలగించింది. మన ఏరియాలో ఉన్నటువంటి అక్రమ మజార్లలో
వెళ్ళి ఊదొత్తులు వెలిగించి అక్కడ ఉఫ్ ఉఫ్ అనిపించుకుని తాయెత్తులు కట్టించుకుని వచ్చేవాడెవరు? మీరు, నేను. కాబట్టి ఫైట్లో డెమోగ్రఫిక్ చేంజ్ని ఫైట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అది పొరపాటు అవుతుంది మిత్రులారా. నేను ఈ ఉదాహరణలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు తాజాగా నిన్న గ్రీసులో ఒక చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టం పేరు లా 5224/2025. 2025లో అమల్లోకి వచ్చినటువంటి చట్టము. దాని పేరు లా నంబర్ 5224. ఈ లా నంబర్ 5224 ప్రకారము ప్రభుత్వ అనుమతి లేకుండా బేస్మెంట్లలో, పార్కింగ్ లాట్స్లో, లేకపోతే ఇంకొక చోట మసీదులు గనక నిర్మాణం చేసి అక్కడ సరైన వజూఖానా లేకుండా, సరైనటువంటి సదుపాయం లేకుండా రోడ్ల మీద గనక ఎవరైనా గనక నమాజు చేసినట్లయితే ఆ అక్రమ కట్టడాల్ని తొలగించాలని చెప్పి 5224 చెప్తోంది. ఈ 5224 చట్టము రావడానికి కారకులు ఎవరు? ప్రజలు. గ్రీసు ప్రజలు పోరాటం చేసిన తరువాత ఇది అమల్లోకి వచ్చింది. జపాన్లో ఈరోజు బహిరంగ ప్రదేశాలలో మసీదుల నిర్మాణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కారణం ఏంటంటే, జపనీస్ ప్రజల నుంచి పోరాటం జరిగింది. ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రకంగా స్విట్జర్లాండ్లో అజాన్ ఇవ్వడానికి వీల్లేదు మైక్ ద్వారా, అదేవిధంగా మినార్లు కట్టడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రెషర్ కేమ్ ఫ్రమ్ ద పీపుల్. కాబట్టి మనము ఈ భూ ఆక్రమణ ఏదైతే జరుగుతుందో, డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే జరుగుతుందో, దానికి సింప్లిస్టిక్గా ప్రభుత్వాలను విమర్శించేటటువంటి తప్పిదము హిందూ సమాజం చేయకూడదు. మనకి చాలా కన్వీనియంట్. కశ్మీరీ హిందూ పండిట్ల గురించి ఏడుస్తాం, కానీ పాత బస్తీ నుంచి వెళ్ళిపోయిన వాడు నాగారంలో, ఘట్కేసర్లో, లేకపోతే యాదగిరిగుట్టలో కాలనీస్ కొనుక్కుని ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నిజానికి అక్కడ భూములు కూడా అమ్మలేరండి. ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాదులో 80 గజాల ల్యాండ్ ప్లాట్స్ ఉంటాయండి. దానికి గవర్నమెంట్ లోన్ రాదు, అమ్మేసుకుని వస్తున్నారు. కాబట్టి 10th ఎగ్జామ్, ఇందాక 2009 గురించి చెప్పాను. 2009లో 10th ఎగ్జామ్స్ మొట్టమొదటి ఎగ్జామ్ రోజు గొడవ జరగగానే మొత్తము పిల్ల పాపతోటి మొత్తం ఫ్యామిలీస్ దాదాపు 15,000 ఫ్యామిలీస్ హైదరాబాదులో ఇప్పటి వరకు ఏ స్వచ్ఛంద సంస్థ అయినా, ఏ ప్రజోపయోగ సంస్థ అయినా హిందూ ఎగ్జోడస్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ దీని మీద అధ్యయనం జరిగిందా? జరపవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎల్బీ నగర్కి ఎవరు వెళ్ళారు? సరూర్ నగర్కి ఎవరు వెళ్ళారు? ఇంకా వేరే యాదగిరిగుట్టకి ఎవరు వెళ్ళారు? నాగారంకి ఎవరు వెళ్ళారు? దమ్మాయిగూడకి ఎవరు వచ్చారు? ఘట్కేసర్కి ఎవరు వెళ్ళారు? ఈ స్టడీ జరగాలి. కశ్మీరీ హిందూ పండిట్లు పోరాటం చేసి తమ యొక్క జ్ఞాపకాలు నిలబెడుతున్నారు. కాబట్టి ప్రజల బాధ్యత కూడా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ని ఫైట్ చేయడంలో చాలా ఉంది. మనము ఒంటరి అని భావించడం వల్ల పారిపోవడం జరుగుతుంది. మన యొక్క తప్పిదాన్ని, మన యొక్క లోటుపాట్లని మనం ప్రభుత్వాల మీద చేసేస్తున్నాం. పైగా అన్నిటికన్నా మనకి సదుపాయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం. ఇది హిందువుల పార్టీ. నువ్వేం చేస్తున్నావు బీజేపీ, నువ్వేం చేస్తున్నావు నరేంద్ర మోదీ అని అడిగేస్తాం చాలా సులువుగా. ఎక్కడ మనం ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలేదు. మన బాధ్యత ఏమిటి అన్నది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి ప్రాంతాలలో విలేజ్ డిఫెన్స్ పార్టీలు పెట్టడం, చాలా సందర్భాల్లో కశ్మీరీ హిందూ పండిట్ల గురించి చాలా మాట్లాడతారు. కశ్మీరీ హిందూ పండిట్లు అత్యాచారాలు సహించలేక పారిపోయి వచ్చారు అని చెప్పి అంటారు. అదే కశ్మీర్లో ఛత్తీసింగ్పురా అనేటటువంటి గ్రామంలో, ఒక్క గ్రామంలో 36 మంది సిక్కులని ఊచకోతకొస్తే ఒక్క సిక్కు ఆ గ్రామాన్ని వదిలి రాలే. హిందూకి ఏమొచ్చింది? వై హిందూ హ్యాస్ ఫ్లెడ్ కశ్మీర్? లెట్ us ask this question. ఛత్తీసింగ్పురాలో 36 ఊచకోత కోశారు. నాట్ వన్ సిక్ ఫ్లెడ్ Jammu and Kashmir. This happened in Kashmir region of the Jammu Kashmir state. Why only Hindu should flee and why not Sikhs? So there is some hard question. There are some hard questions that we need to ask ourselves. మనం ఎప్పటి వరకైతే మనల్ని మనం ప్రశ్నించుకోకుండా కేవలము ప్రభుత్వాల మీద లేకపోతే చట్టాల మీద, అదేదో చట్టం ఉంటే నాకు భూమి రక్షణ లభిస్తుంది, ఈ రకమైనటువంటి భ్రమలో ఉంటామో
అప్పటి వరకు ఈ డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే పారిపోయేవాడు నేను ఒక్కడిని పారిపోతున్నా అనుకుంటాడు. విలేజ్ డిఫెన్స్ పార్టీస్ కానీ కాలనీ డిఫెన్స్ పార్టీస్ కానీ ఎందుకు ఆర్గనైజ్ చేయటం లేదు, ఎందుకు మనం కేసులు ఫైట్ చేయటం లేదు, ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో మనము ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఫైట్ చేయటం లేదు? ఓల్డ్ సిటీలో మజ్లిస్ దాడులకు గురయ్యేటటువంటి వాడు తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎత్తడానికి సిద్ధం ఎందుకు అవుతున్నాడు? హార్డ్ క్వశ్చన్స్ దట్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. వాటికి జవాబు రానంత వరకు ఈ పలాయనం జరుగుతూనే ఉంటుంది మిత్రులారా. ఛత్తీసింగ్పురా నుంచి సిక్కు పలాయనం చేయలేదు, హిందూ పలాయనం చేశాడు. 30 ఏళ్ళుగా ఏడుస్తున్నాం మనం. 30 ఇయర్స్ దాటింది. ఈరోజు కూడా కశ్మీరీ హిందూ పండిట్ల గురించి ఏడుస్తున్నాం. హైదరాబాద్లో 2000 మంది కశ్మీరీ హిందూ పండిట్స్ ఉన్నారండి. I have worked with Kashmiri Hindu Pandits in Hyderabad. 2000 people of them. ఈరోజు ప్రభుత్వము ఎన్ని సదుపాయాలు ఇచ్చినా వాళ్ళు కశ్మీర్కి వెళ్ళరండి. ఇక్కడ వాడికి 2.5 లక్షల జీతం వస్తోంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్లో వాడు 1,50,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్న తర్వాత జమ్మూ కాశ్మీర్కి వాడు ఎందుకు వెళ్తాడు? రకరకాల సాకులు వెతుకుతాడు, ప్రభుత్వాన్ని తిడతాడు. ప్రభుత్వం మాకు సదుపాయం కల్పించడం లేదు, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం అంటే మమ్మల్ని జైల్లో పెడుతోంది ఈ ప్రభుత్వం, మమ్మల్ని ఐసోలేట్ చేస్తోంది. పోనీ మీరు ఉండండి, వాళ్ళ మధ్యలో మేము ఉండలేము. కుంటి సాకులు ఎవరు చెప్తున్నారు? కాబట్టి ఇది ఆలోచించవలసిన డెమోగ్రఫిక్ చేంజ్ విషయంలో మన పాత్ర ఏమిటి అన్నది మనం ఆలోచించకపోతే ఏడాదికి ఒక్కసారి హవనం చేసేసి ఆ తామరతూళ్ళ కూర వండేసుకుని, తామరతూళ్ళతోటి కూర వండుకుంటారు జమ్మూ కాశ్మీరీ హిందూ పండిట్స్. అది తినేసేసి అయ్యో నా కాశ్మీర్, అమ్మో నా కాశ్మీర్ అని చెప్పి ఉట్టి కన్నీళ్లు గారుస్తున్నారు తప్పితే దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు గో బ్యాక్. దిస్ ఇస్ ది హార్డ్ ఫ్యాక్ట్. ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. బీజేపీ ఏం చేసింది మాకు, బీజేపీ ఏం చేసింది, మీకు రకరకాల సదుపాయాలు ఇస్తుంది, మీరు ఎందుకు వెళ్ళరు? సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనల్ని మనం వేసుకోనంత వరకు ఈ డెమోగ్రఫిక్ చేంజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం రాదు. మనము నిలబడి ఫైట్ చేయనంత వరకు ఇది వ్యక్తిగత స్థాయిలో, సామూహిక స్థాయిలో, సామాజిక స్థాయిలో మనం ఫైట్ చేయకపోయినట్టయితే కన్వీనియంట్గా ఇంట్లో కూర్చుని డ్రాయింగ్ రూమ్లో బీజేపీని, మోదీని, అమిత్ షాని, మోటాభాయిని తిట్టేసేసుకుని మనం హాయిగా కడుపు నింపుకుని పడుకోవచ్చు. రేవంత్ రెడ్డిని ఏమనం, అది అన్నిటికన్నా దురదృష్టం. రేవంత్ రెడ్డి మనవాడేనండి, ఎప్పుడో మన శాఖలకు వచ్చాడు. కాబట్టి మిత్రులారా, ఈ అంశాలను మనము దృష్టిలో ఉంచుకోకపోతే చాలా సుఖంగా మనల్ని భ్రమలో ఉంచుకోవచ్చు.